హే, ఏంటి సార్ గుడికంతా వస్తున్నారు? సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే గుడికి వస్తాను. సార్, ఇవాళ మీ పుట్టినరోజు, అందుకే కదా. ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు, నా భార్య బిడ్డ సర్కస్ యాక్సిడెంట్లో చనిపోయిన రోజు. వాళ్ళు చనిపోయిన తర్వాత జీవితంలో నాకంటూ ఎవరూ లేరు. సారీ సార్. ఇట్స్ ఓకే. హలో, కంగ్రాచులేషన్ సార్. చెప్పండి సార్. రామదొరి సార్, ఎన్జిఓ నుంచి మీ అకౌంట్కి 6.8 crores క్రెడిట్ అయింది సార్. అవును సార్, ఖచ్చితంగా వచ్చి చూడండి సార్. మీరు ఎప్పుడు కావాలో వచ్చి ఓకే కలెక్ట్ సార్. చేసుకోండి. చాలా థ్యాంక్స్ సార్. సతీష్, మీ ఫీజు ₹1,00,00,000 ఇచ్చే సమయం వచ్చేసింది. ఆ అమెరికన్ ఎన్జిఓ నుంచి అమౌంట్ క్రెడిట్ అయింది. సతీష్, చెప్పినట్టే ప్లాన్ చేసి కోటీశ్వరుడయ్యావే. సార్, పైన ఏదైనా వేసిస్తారా సార్? సతీష్, నిన్ను నమ్మలేము. దీని వెనక ఏదైనా ప్లాన్ ఉందా? అలాంటిదేం లేదు సార్. అమౌంట్ వచ్చింది, మీ పుట్టినరోజు వేరే, రెండు చేరి సెలబ్రేట్ చేద్దాం సార్. ప్రభాకర్ గారు, మీ ప్రాణాలకి ప్రమాదం అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంటెలిజెన్స్ సార్, ఇలాంటి బెదిరింపులు చాలా చూశాను. ఇవన్నీ పట్టించుకుంటే పాలిటిక్స్లో ఉండగలనా? ఇదంతా నాకు కొత్తదేం కాదు, నేను చూసుకుంటాను. వస్తాను రా. సరేనా, జాగ్రత్త. ఇంటెలిజెన్స్ సార్, థ్యాంక్ యూ. మీ ఎమ్మెల్యేని జాగ్రత్తగా చూసుకోండి. సరే సార్. ఎవరు ఆయన్ని కలవటానికి వచ్చినా చెక్ చేసే లోపలికి వదలాలి, సరేనా? ఓకే సార్, నేను జాగ్రత్తగా చూసుకో. అర్థమైందా? ఇదిగో సెక్యూరిటీ, గేట్ మై గేట్ మై. హలో హలో నాన్న, ఇంటర్లో నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్న. అలాగా, సంతోషం అయ్యా. సరే, నిన్ను మంచి కాలేజీలో నేను చదివిస్తాను రా. సరే నాన్న. పెట్టేస్తాను. నేను మీకు నెలకు 10,000 జీతం ఇస్తాను, ఉండటానికి ఇల్లు ఇస్తాను, మీ పిల్లలందరినీ చదివిస్తాను, ఇన్సూరెన్స్ కూడా చేస్తాను. చెప్పు మణి. బాబు, మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయాడయ్యా. మంచి విషయమే సార్, నేను రామదురై గారితో ఫోన్ లో మాట్లాడతాను, ఇస్తారా? కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఇక్కడే ఉన్నారు, ఇస్తానుండండి. సార్, మనీ లైన్ లో ఉన్నారు. మన మనీనా? అవును సార్. చెప్పు మణి. అయ్యా, మా వాడు +2 పాస్ చేస్తాడయ్యా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడయ్యా. చాలా మంచి వార్త. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. మీరు మాత్రం సాయం చేయకపోతే పార్కులో, బీచ్లో, రోడ్లో బిచ్చం ఎత్తుకునే వాళ్ళమయ్యా. ఇవాళ మేము సంతోషంగా ఉండటానికి కారణమే మీరయ్యా. అలాంటిదంతా ఏమీ లేదు మని. నీ కొడుకు బాగా చదివాడు, బాగా పరీక్ష రాశాడు, పాస్ అయ్యాడు.
నువ్వు కఠిన శ్రమను విలువగా ఇచ్చి అభివృద్ధిని బహుమతిగా పొందావు. ఎవరు భిక్షగాళ్ళు కాదు మని ఈ ప్రపంచంలో భిక్షగాళ్ళుగా అవుతున్నారు. ఒక మనిషి ఎప్పుడు కింద పడతాడా అని చూస్తున్నారు. వాడిని పైకి లేపాలన్న ఆలోచన ఎవరిలోనూ లేదు, కానీ నాలో ఉంది. అంతే మని. నా దగ్గరున్న మిమ్మల్ని లాగేసుకుంటే నేను కూడా భిక్షగాన్నే. ఆ పని ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభాకర్ నా దగ్గర చెయ్యాలనుకుంటున్నాడు. మణి, నీ కొడుకుని నేను బాగా చదివిస్తాను. నువ్వేం దిగులు పడకు. హలో మణి, అన్నీ ఓకేనా? అంత సరిగ్గానే చేశాను సార్. ఫ్లాష్ న్యూస్ లో వస్తుంది. సరే మణి, పెట్టేస్తున్నాను. ఫ్లాష్ న్యూస్ వస్తుంది సార్. అవును. ఏం కావాలి? అయ్యగారు చూడాలయ్యా. ఒక్క నిమిషం. సార్, ఎమ్మెల్యే సార్ని చూడాలట. అవునా? ఆ. సరే లోపలికి రమ్మని చెప్పు. సెక్యూరిటీ చెక్ చేసి పంపించు. స్వీట్ బాక్స్ అండి. నువ్వు ఇక్కడే ఉండి వస్తాను. సరే నాన్న. అయ్యా నమస్కారం అండి. బాగున్నారయ్యా? బాగున్నాను. మా వాడు +2 పాస్ అయ్యాడు. లయలో కాలేజీలో చదవాలంటున్నాడయ్యా. వాడికి ఒక సీట్ ఇప్పించారంటే నెమ్మదిగా బతుకుతామయ్యా. మా జీవితాంతం మిమ్మల్ని మర్చిపోవయ్యా. మీకు ఎలాంటి కళలు వస్తూ ఉంటాయిరా? కొడుకుని ఐఐటీలోనే చదివించాలి, ఐఎస్ఆర్ఓలోనే పనిచేయాలి, ఏరోప్లేనే తోలాలి. ఆ? ఎందుకురా? ఎప్పుడు అర్హత కన్నా ఎక్కువ కొడుకులు ఎప్పుడుతుంటాయా? ఏదో ఒకటి. నీ కొడుక్కి లాయలాలో సీట్ ఇప్పిస్తాను. రేపు ఫీజు కట్టాలి అది ఇది అంటే ఇక్కడికి వచ్చి అడగవుగా? అయ్యా అలాగంతా నేను ఇప్పుడు చేయనయ్యా. నా ప్రాణాలు అడ్డు పెట్టేనా నేను పిల్లని చదివించుకుంటానయ్యా. వెళ్ళు. సరే వెళ్ళు. వెళ్ళొస్తానయ్యా. ఫోన్ చేసి మాట్లాడండి అన్న. వాడికి చేయరా? ఆ. ఏంటని అడుగు. సరే నువ్వు ఇంటికి వెళ్ళిపోయి అమ్మ దగ్గర చెప్పు, నేను మళ్ళీ వస్తాను. నేను వెళ్తున్నాను. మర్చిపోయానయ్యా, స్వీట్ తీసుకోండి. స్వీట్ కూడా బ్రాండెడే తింటారా? అయ్యా మీకోసమే కొనుక్కొచ్చానయ్యా. నా కోసమా? సరే అక్కడ పెట్టాడు. లేదయ్యా, మా అబ్బాయికి సీట్ ఇప్పిస్తానన్నారు. నా కంటి ముందులో ఒకటి తీసుకొని తింటే నా మనసు తృప్తిగా ఉంటుంది. అన్నా ఒక స్వీట్ తీసుకొని తినండి అన్న. లేదంటే బయట మీ గురించి తప్పుగా చెప్తాడేమో. తీసుకొని తినన్నా. నువ్వు తింటేనే బయటికి వెళ్ళి నీ గురించి మంచిగా చెప్తాడు. తీసుకొని తినన్నా. తినన్నా. సరే వెళ్ళు వెళ్ళు. అయ్యా 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 ఏంటి?
విషయం కావాలి. వేషం అంతా లేదు. ఎవరు చెప్పారు? బయట అనుకుంటున్నారయ్యా, అందుకే వచ్చాను. అలా అంతా ఏం లేదు, బయలుదేరు. అయ్యా 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 అయ్యా, ఇవ్వండి అయ్యా. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానయ్యా. డబ్బా? ఉండొస్తాను. ఇదిగో భయంకరమైన విషయం. చేత్తో ముట్టుకుంటే పోతావు, సరేనా? గ్లౌస్ వేసుకుని చేసుకో. అలాగే చేస్తానయ్యా. ఇదిగోండి అయ్యా. డబ్బా? వెళ్ళు 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 వెళ్ళు, వెళ్తూనే ఉండ. వెళ్ళు వెళ్ళు. ఏమైందన్నా? ఏమైందన్నా? ఏమైంది? సెక్యూరిటీ, త్వరగా డాక్టర్ ఫోన్ చేయండి. అన్నా అన్నా పట్టుకోండి. ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు కందస్వామి కుమారుడు ఎమ్మెల్యే ప్రభాకరన్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకీయాల్లో పలుకుబడి ఉన్నటువంటి ప్రభాకరన్ తన మిత్రులతో కలిసి పార్టీ జరుపుకోవాలనుకునే సమయంలో ఈ సంఘటన జరిగింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిగో మామా, కృష్ణానగర్ లో ఒక అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది. ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ కి భార్య, 2 కుమారులు ఉన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ ఆత్మహత్య రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాన్ని తీయండి. ఆ ఫైల్నే తీయండి. దాన్ని చెప్పాను. హలో రామదురై, ఏం చేస్తున్నారు? నేను విన్నది నిజమేనా? అవును సార్, నిజమే. హలో హలో హలో. ఎంతో ప్రతిభావంతులు సార్ మీరు. తెలియకుండా ఇలాంటి ఉచ్చులో పడి చిక్కుకున్నారు. ఎవరు మీరు? మీకేం కావాలి? మీరు ఎప్పుడూ కలిసే చోటుకి రండి, నేను అక్కడికి వచ్చేస్తాను. నేను మీకెలా తెలుసు? నేను మీకు బాగా తెలుసు సార్. అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. హలో హలో సతీష్, ఫోన్ ఎవరు చేసుంటారు? నాకు తెలియలేదు సార్. అయ్యా నమస్కారం. మీరు బాగుండాలయ్యా. అప్పుడే మా లాంటి వాళ్ళందరూ బాగుంటారయ్యా. మీరెన్నో ఇబ్బందులు పడుతూ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారయ్యా. నేను ఆ ఎమ్మెల్యేను కత్తితో పొడి చంపితే అది మీకే చెడ్డ పేరయ్యా. అందుకే 100 మంది బతకడం కోసం నాలాంటోడు ఒక్కడు చస్తే తప్పులేదయ్యా. మొక్కుబడిని తీర్చుకున్నట్లుగా నేను ఇప్పుడే విశ్వాసాన్ని చూపించుకున్నానయ్యా. సతీష్,
సార్ మన ప్లాన్ ప్రకారం మణి ప్రభాకర్ని చంపేస్తాడు. ఆ తర్వాత సీఎం పవర్తో మనం మణిని బయట తీసుకొద్దాం. నా స్వార్థానికి ఇంకొకరు బలి కాకూడదు. సార్ మణి. సతీష్, ఎమ్మెల్యేని ఎలాగైనా లేపేద్దాం అనుకున్నాను. మణి కూడా పోయాడే. ఒకటి పోగొట్టుకుంటేనే ఇంకొకటి దొరుకుతుంది సార్. నేనే ప్రేమ చూపించి పోషించి నేనే చంపేశాను కదా. ఎండిపోయిన చెక్కను రామనివ్వనంటుంది చెట్టు. ఆ విధంగా ప్రేమగా మెలిగిన మణి మనం వదిలిపోయేశాడే. సార్ వదిలేండి సార్, దిగులు పడద్దు. ఇందులో మన తప్పేం లేదు సార్. మిమ్మల్ని నేను ఎక్కడో చూశానే. మీరు చూశారు సార్, నేను సీఎం పిఏని. ఈ మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో చూశారా సార్? సార్, మీరు ఆ ఎమ్మెల్యే ప్రభాకర్ని అంతం చేశారనుకుంటున్నారు. అది నిజం కాదు సార్. సీఎం విసిరిన వలలో మీరు బాగా ఇరుక్కుపోయారు. సీఎంకి ఆ ఎమ్మెల్యేని అంతం చేయడానికి ఒక మనిషి కావాలి. అతను వేసుకున్న ప్లాన్లో మీరు తెలియకుండా వచ్చి చిక్కుకున్నారు. ఇందులో ఎవరు సార్ నేరస్తుడు? సీఎంఏ కదా. ఇది పక్కా మాస్టర్ ప్లాన్ సార్. మీరొక పని చేయండి, మన సీఎంని లేపేయండి సార్. నన్ను నమ్ముకుని వచ్చిన వాడిని నా చేతులారా చంపించారే. ఈ నేరపూరిత భావం నుంచి నేను ఎలా బయటపడగలను? నమ్మించిన వాడి చావుకి నేనే కారణమయ్యాను. ఈ అపరాధ భావం నన్ను ఊరికే వదులుతుందా? నమ్మించిన వాడు చనిపోయాడు, అది కూడా నా వల్లే. ఈ అపరాధ భావం నాతోనే ఉండబోతోందా?